మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా పైన మరోసారి సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. గాడ్ ఆఫ్ వార్ పేరుతో ఆ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్న ప్రచారం జరుగుతుండగా తాజాగా హీరో మారుతున్నాడన్న వార్తలు వినిపించడంతో తారక్ అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివర్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నిజానికి కొద్ది రోజుల క్రితం యంగ్ ప్రొడ్యూసర్స్ నాగవంశీ త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఆ టైంలో ఎన్టీఆర్ చేతిలో మురుగా అనే పుస్తకం కనిపించడంతో మూవీకి మురుగా గాడ్ ఆఫ్ వార్ టైటిల్ ఫిక్స్ అయిందని అభిమానులు భావించారు. ఎన్టీఆర్ బుక్ పట్టుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రాజెక్ట్ పైన అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గతంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన అరవింద్ సమేత వీరరాఘవ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వీరి కలయికలో మరో సినిమా అనౌన్స్ అయినప్పటికీ ఆ ప్రాజెక్ట్ వివిధ కారణాల వల్ల సెట్స్ పైకి వెళ్ళలేక ఆగిపోయింది. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలయిక పైన నాగవంశీ ప్రకటన ఇవ్వడంతో తారక్ అభిమానులు హ్యాపీ అయ్యారు. సినిమాలో ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించబోతున్నాడని భావించారు. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్కు డేట్లు ఇవ్వాలని ఎన్టీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నాడన్న ఇటీవలి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ హీరో మారుతున్నాడన్న వార్తలు మరోసారి తెర మీదకి వచ్చాయి. ముందుగా ఆ సినిమాకు అల్లు అర్జున్ని అనుకున్నారని, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అని ఫిక్స్ అయ్యారని, ఆ తర్వాత అల్లు అర్జున్ మరోసారి జాయిన్ అవ్వబోతున్నారని అన్నారు. ఇప్పుడు కొత్తగా రామ్ చరణ్ వద్దకు కథ వెళ్ళిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు హీరో ఎవరు అనే ప్రశ్న మళ్ళీ చర్చకొచ్చింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులతో పూర్తిగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పెద్ద సినిమా చేస్తుండగా ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో మరో భారీ చిత్రం చేయనున్నారు. అందుకే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ను వెంటనే అంగీకరించే అవకాశం తక్కువగా ఉందని సమాచారం. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేష్తో ఆదర్శ కుటుంబం సినిమా తెరకెక్కిస్తున్నారు. అది కంప్లీట్ అయ్యాక త్రివిక్రమ్ తదుపరి ప్రాజెక్ట్ పైన దృష్టి పెట్టనున్నారు. అప్పటికే ఎన్టీఆర్ ఖాళీ అవుతారట. దీంతో హీరోను మార్చే అవసరం ఎందుకు వస్తోందన్న ప్రశ్న వినిపిస్తోంది. ముఖ్యంగా ఆ ప్రాజెక్ట్ పైన అధికారిక ప్రకటన రాకపోవడమే ఊహాగానాలకు కారణంగా మారింది. అందుకే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే హీరో ఎవరు, కథ ఏంటన్న విషయం పైన క్లారిటీ వస్తుంది. పుష్ప 2 హిట్ అయిన తర్వాత బన్నీ గురూజీని సైడ్ చేసి అట్లీతో సినిమా స్టార్ట్ చేశాడు. ఆ టైంలో గురూజీ అదే కుమారస్వామి కథను ఎన్టీఆర్తో చేయడానికి ప్లాన్ చేశారు. మైథాలజీ కథ కాబట్టి ఎన్టీఆర్ కూడా టక్కున ఓకే అనడమే కాకుండా కుమారస్వామి గురించి తెలుసుకోవడానికి బుక్స్ కూడా చదవడం స్టార్ట్ చేశారు. సరే, ఎవరో ఒకరు సినిమా రావడం మాత్రం పక్కా అనుకున్నారు ప్రేక్షకులు. ఈలోపు బన్నీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను వదిలేలా కనిపించడం లేదు. అట్లీ తరువాత డైరెక్ట్గా త్రివిక్రమ్తోనే సినిమా. సో ఎన్టీఆర్ను పక్కకు నెట్టేశారు అనే వార్తలు వినిపించాయి. అయితే అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్తో ఇప్పుడప్పుడే కలవడం కష్టమని క్లారిటీ ఇచ్చేశాడు. అట్లీ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ కనగరాజ్తో ఒక సినిమాని ప్రకటించారు. అట్లీ సినిమా అవ్వడానికి 2 ఏళ్ళు టైం పడుతుంది. ఆ తర్వాత లోకేష్తో అంటే ఇంకో ఏడాది. మధ్యలో గురూజీతో సినిమా అంటే అవ్వని పని. సో ఈ లెక్కన గాడ్ ఆఫ్ వార్ గొడవ ఒక కొలిక్కి వచ్చినట్టే. త్రివిక్రమ్ ఎన్టీఆర్తోనే గాడ్ ఆఫ్ వార్ని పట్టాలెక్కిస్తున్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది. డ్రాగన్ను ఫినిష్ చేసి తారక్ గాడ్ ఆఫ్ వార్లోకి అడుగు పెడతాడు. ఈలోపు త్రివిక్రమ్ వెంకటేష్తో ఆదర్శ కుటుంబాన్ని ఫినిష్ చేస్తారు. ఎట్టకేలకు గాడ్ ఆఫ్ వార్ సమస్య ఒక కొలిక్కి వచ్చినట్టే అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలి. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. RRR సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ఇద్దరు రియల్ లైఫ్లోనూ మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇరువురు పలు సందర్భాల్లో ఒకరిపైన ఒకరికున్న అనుబంధాన్ని, స్నేహబంధాన్ని చాటి చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్ తారక్ డ్రైవింగ్ స్కిల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ఎన్టీఆర్ కార్ డ్రైవ్ చేస్తే తాను పక్కన కూర్చొని రైడ్ను ఎంజాయ్ చేస్తానని అన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్లో గంటకి 250 కిలోమీటర్ల వేగంతో ఎవరు కారు డ్రైవింగ్ చేస్తుంటే మీరు పక్క సీట్లో కూర్చొని రైడ్ని ఆస్వాదిస్తారని రామ్ చరణ్ను క్వశ్చన్ అడిగారు. సో దీనికి చరణ్ స్పందిస్తూ ఫస్ట్ తాను అసలు అలాంటి అవకాశం ఎవ్వరికీ ఇవ్వనని,
తానే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటానని బదులిచ్చారు. కానీ కొందరు కో యాక్టర్స్తో డ్రైవింగ్ను ఎంజాయ్ చేస్తానని, వారిలోనూ ఎన్టీఆర్ డ్రైవింగ్ చేస్తుంటే ఆస్వాదించవచ్చని చరణ్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక క్రేజీ మ్యాడ్ డ్రైవర్ అని రామ్ చరణ్ కితాబిచ్చారు. తారక్ కార్ డ్రైవింగ్ చేస్తుండగా పక్కన కూర్చున్న ఫ్రెండ్స్కి ఎదురైన అనుభవాలను తనతోనూ పంచుకున్నట్లు తెలిపారు. ఒకసారి ఎన్టీఆర్తో డ్రైవింగ్కి వెళ్లిన అనుభవం తనకు ఉందని, అందరిలో అతడితో కారులో రైడ్కి వెళ్లడం సేఫ్ అని భావిస్తానని చెప్పుకొచ్చారు. ఏ యాక్టర్ కార్ డ్రైవ్ చేస్తే పక్కన కూర్చోకూడదని అనుకుంటారు అని అడగ్గా తాను ఎవరి పేరు చెప్పనని చరణ్ నవ్వుతూ బదులిచ్చారు.